యాక్ట్ న్యూస్ ఎస్బీఐ బెంచ్ మార్క్ రుణ వడ్డీ రేటును 0.9% తగ్గించింది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీని ప్రకారం ఏడాది పరిమితి రుణాలపై వడ్డీ రేటు 8% అవుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లుగా వచ్చి చేరాయి. దీంతో ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇక 3 ఏళ్ల పరిమితి ఉన్న రుణాలపై వడ్డీ రేటును 9.05% నుంచి 8.15%కి తగ్గించింది. తెలంగాణలోని అన్ని ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్ లో నగదు రహిత లావాదేవీల సదుపాయాన్ని కల్పించింది ఐఓసీ. సోమాజిగూడ ఐఓసీ అవుట్లెట్ లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సదుపాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. వినియోగదారులంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేయాలని కోరారు ఐఓసీ జనరల్ మేనేజర్ జీవీ రమణరావు. యూపీలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయానికి అఖిలేష్ వర్గం వారు తాళాలు వేశారు. పార్టీ ఆఫీస్ దగ్గర శిలాఫలకంపై ఉన్న శివపాల్ యాదవ్ పేరును కూడా తొలగించారు. మరోవైపు కార్యకర్తలను ఎవరిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లేఖను పట్టించుకోకుండా సీఎం అఖిలేష్ వర్గం సభ నిర్వహించి ములాయం స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ పేరును ప్రతిపాదించింది. ఈ సమావేశంపై పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి మళ్లీ 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని, మిగిలిన అభ్యర్థుల పేర్లు త్వరలోనే ప్రకటిస్తామని ములాయం తెలిపారు. జనవరి 5న పార్టీ జాతీయ సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తండ్రితో రాజీ పడ్డట్లే కనిపించిన యూపీ సీఎం అఖిలేష్ ములాయం హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ములాయంకు కొన్ని డిమాండ్స్ పెడతారన్న అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా అఖిలేష్ ని జాతీయ అధ్యక్షుని చేయాలనే ప్రతిపాదన చేశారు రామ్ గోపాల్ యాదవ్. అలాగే శివపాల్ యాదవ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అమర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదించారు అఖిలేష్ యాదవ్. అయితే ఇప్పటికే ములాయంకి తన మద్దతు ఉంటుందని, పార్టీ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని కోరారు అఖిలేష్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం ఖాయమంటూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు అఖిలేష్. 2.5 దశాబ్దాలుగా సమాజ్వాదీ పార్టీలో తన మాటే శాసనంగా చలామణి చేస్తున్న అఖిలేష్ బ్యాచ్ తీరుపై భగ్గుమంటున్నారు శివపాల్ వర్గం. తమ నేతను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న అఖిలేష్ అనుచరగణం తీర్మానాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అఖిలేష్ తో పాటు అతని అనుచరగణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది శివపాల్ బ్యాచ్. హర్యానాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. రోహతక్ జిల్లాలో ఆమ్ ఆద్మీ నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్న కేజ్రీ ర్యాలీలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని విమర్శిస్తున్న సమయంలో ఆయనపై దుండగుడు షూ విసిరారు. దీంతో ర్యాలీకి కాసేపు ఆటంకం ఏర్పడింది. కేజ్రీవాల్ ను తీవ్రంగా దూషిస్తూ ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. With 30/60 updates, next weekend gets ప్రసారం అవుతుంది. Stay tuned.